ఇప్పుడు ప్రపంచం దృష్టంతా బంగ్లాదేశ్ మీదే ఉంది. అక్కడ కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకుని ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడమే కాక దేశం విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇండియాకు మంచి ఫ్రెండుగా పేరున్న హసీనా ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుని అక్కడే ఓ రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఆమె బ్రిటన్కు వెళ్లాలని అనుకున్న ఆ దేశం ఇప్పుడే అక్కడికి రావొద్దని చెప్పడంతో ఢిల్లీలో ఉంటున్నారు. హసీనా తండ్రి, బంగ్లా జాతిపితగా పేరున్న ముజీబుర్ రెహమాన్ ప్రధానిగా ఉండగా ప్రవేశపెట్టిన స్వాతంత్ర్య సమరయోధుల రిజర్వేషన్ను ఇప్పటికీ కొనసాగిస్తుండడం, బంగ్లా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వారి మనవళ్లకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చూడడం యువతలో ఆగ్రహానికి కారణమైంది. దీని మీద కొన్ని నెలల కిందట మొదలైన అల్లర్లు ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఓవైపు పాకిస్తాన్, మరోవైపు అమెరికా ప్రతిపక్షాలకు పరోక్షంగా అండగా నిలుస్తూ అల్లర్లు తీవ్రస్థాయికి చేరుకునేందుకు కారణం కావడంతో హసీనా తప్పుకోక తప్పలేదు. అయితే రిజర్వేషన్ల అంశంలో హసీనా తీరు వివాదాస్పదం కావచ్చు కానీ ఆమెకు పాలకురాలిగా మంచి పేరుంది. తన హయాంలో బంగ్లాదేశ్ ఎంతో అభివృద్ధి చెందింది. సెక్యులర్ వాదిగా పేరున్న హసీనా హయాంలో బంగ్లాలో అన్ని మతాల వాళ్లు, ముఖ్యంగా హిందువులు సురక్షితంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలకు మత ఛాందసవాదులుగా పేరుంది. వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. హసీనా వైదొలగ్గానే బంగ్లాలోని మత ఛాందసవాదులు చెలరేగిపోయారు. హిందువుల ఇళ్ల మీద దాడులకు తెగబడ్డారు. ఇళ్లకు వెళ్లి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గొడవ చేయడం, ఇళ్లను తగలబెట్టడం, ధ్వంసం చేయడం లాంటివి చేశారు. ఆలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. అంతేకాక హిందువులను రోడ్ల మీదికి తీసుకొచ్చి తీవ్రంగా హింసించి చంపుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ కారణంతో హసీనాను పదవి నుంచి దించినప్పటికీ బంగ్లా మున్ముందు మత మౌఢ్యంలోకి వెళ్లబోతోందని, అక్కడ పరిస్థితులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తరహాలో మారబోతున్నాయని, ఇకపై అక్కడ హిందువులు బతకడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.